హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ సాంబార్ అనమాట. మార్నింగ్ హడావుడి లేకుండా ఈ సాంబార్ చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో పప్పు కడిగి పెట్టుకోవాలండి. పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని కట్ చేసిన ఆనియన్స్, టమాటోస్, మిర్చి వేసుకోవాలి. అవి వేసుకున్నాక కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోనే మనకు సరిపడా చింతపండు కూడా వేసేసుకోవాలండి. ఒక పక్క స్టవ్ మీద పప్పు పెట్టేస్తున్నాక ఇంకో పక్క ఇడ్లీ ప్రిపరేషన్ స్టార్ట్ అనమాట. నేనైతే ఇలా ఆయిల్ వేసి ఇడ్లీ వేస్తాను. చక్కగా ప్లేట్స్ కదుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూస్తున్నారుగా, నేను 3 ప్లేట్స్ పెట్టుకున్నాను. ఇడ్లీ పాత్ర తీసుకొని వాటర్ వేసి మరిగేదాకా అలాగే వదిలేయాలి. మరిగినాక ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి. పప్పు 3 విజిల్స్ వచ్చినాక కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు తీసుకొని వాటిని లైట్గా ఫ్రై చేసి మిక్సీ చేసి ఉంచుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం ఉల్లిపాయలు, బంగాళదుంప, వంకాయ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక లైట్గా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించిన పప్పుని దాంట్లో వేసేసి కలుపుకోవాలి. తర్వాత వాటర్ కూడా వేసేసుకోవాలి. ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. పక్కన పోపు పెడుతున్నానండి. పోపులో పోపు దినుసులు వేసేసి ఎండుమిర్చి, చిన్నుల్లి వేసుకోవాలండి. నేనైతే పసుపులో లైట్గా కొంచెం పసుపు వేస్తాను. వేసి ఇంగువ కూడా వేస్తానండి. ఇంగువ వేసి తాలింపు వేసుకుని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలామందికి నచ్చదు, బట్ ట్రై చేయండి, బాగుంటుంది. కరివేపాకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. సాంబార్ అలా మరుగుతూ ఉండగా ఇందాక మనం జీలకర్ర, మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ దీంట్లో వేసి కలిపేసుకోవాలి. పౌడర్ వేసినాక 10 minutes బాయిల్ చేసుకోవాలండి చారుని. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపుని అందులో వేసేసుకుని టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ సమ్మర్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకి కూడా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఇడ్లీ సాంబారు వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. బాయ్.